పడకుండా ఇలా ఉంటాయండి. ఇది అంచు మాత్రం చాలా లుక్ వస్తుంది. ఈ ప్రింట్ తర్వాత ఇక్కడ మళ్ళీ టై అండ్ ఇది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక కలరు, దాని తర్వాత ప్రింట్ అంతా చాలా బాగుంటుంది. ఇది ప్రింటెడ్ శారీ. ఇది మిషన్ ద్వారా చేసేది, అది తెలిసే ఉంటుంది అందరికీ. కాకపోతే నేను చూపించబోయే శారీస్ అంతా టై అండ్ అయ్యి అలాంటివేనండి. అందుకని నేను ఇది మిషన్ ప్రింట్ అని చెప్తున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది చిన్న డిజైన్ వస్తుంది. ఇక్కడ కింద హ్యాండ్స్కి వస్తుంది, ఇక్కడ హ్యాండ్స్కి వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుందో చూడండి అసలు సారీ. కొంగు బాగా పెద్దగా వచ్చింది. ఇంకా ఈ పెసరగింజ రంగుకి పింక్ కలర్ చాలా అదిరిపోయింది కలర్ అయితే. ఇది ఇంకొకటి అండి, ఇదే టైప్ శారీ అనమాట. బ్లాక్ బార్డర్ వచ్చేసి రన్నింగ్ శారీ అంతా బ్లాక్ కాదు, ఒక రకమైన పాచి రంగు. ఇది బ్లాక్ అయితే కాదు, డార్క్ బ్లాక్ కాదు, డార్క్ ఇది బాటిల్ గ్రీన్ డార్క్ కలర్ ఇది. ఇంకా తర్వాత ఇది పాచి రంగు. ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది అసలు, ఎంత బాగుంది. ఇంకా తర్వాత ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇక్కడ చిన్న డిజైన్ వచ్చింది, దాంట్లాగానే లింక్స్ లాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. కడితే మాత్రం చాలా బాగుంటాయండి శారీస్. ఇది వచ్చేసి ఇంకొకటి అంతా బెంగాలీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన శారీస్ ఇవన్నీ. ఇది కూడా అది మట్టి రంగు, మస్టర్డ్ కలరు అండ్ మెరూన్ కలర్. ఇది కూడా చాలా బాగుంది చూడండి, డిజైన్ ఎంత బాగుందో. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూనే వచ్చింటుంది బ్లౌజ్. మెరూన్ బ్లౌజ్. ఇంకా దీని తర్వాత అటువంటి శారీనే ఇది, కాకపోతే కొంచెం క్లాత్ డిఫర్ వస్తుంది, మంచి క్లాత్ ఇది. ఇది మల్మల్ కాటన్ టైప్ వెరైటీ శారీ. ఇది కొంగు అనమాట. ఇది కొంగు. తర్వాత వచ్చేసి బ్లౌజ్కి టై అండ్ డై టైప్లోనే ఇది ఇలా వచ్చిందనమాట. ఓన్లీ అంచు మాత్రమే హైలైట్ అయింది. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది మంచి క్లాత్. ఎప్పుడైనా మనం కాటన్లో తెలుసుకోవాలంటే ఫస్ట్ అది లైట్ వెయిట్ ఉండాలి శారీ. లైట్ వెయిట్ ఉండి మంచి కలర్స్ ఉంటేనే లైట్ వెయిట్ ఉంటుంది, మంచి కలర్స్ వాడితేనే లైట్ వెయిట్ ఉంటుంది. వీడియో దగ్గర నువ్వు చేయి పెడుతున్నావు తీమా. మంచి కలర్స్ ఉంటేనే లైట్ వెయిట్ ఉంటుంది, లేని పక్షంలో అది మందం ఎక్కిపోయి క్లాత్ ఆ పోగులు కూడా లావుగా అయిపోయి బరువు ఎక్కువ అవుతుంది అనమాట శారీ. ఎప్పుడైతే లైట్ వెయిట్లో ఉంటుందో శారీ, అప్పుడు ఆ శారీ చాలా మంచి కలర్స్తో వాడారని అర్థమవుతుంది. దాన్ని బట్టి రేట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. చూడండి ఎంత బాగుందో ఇది శారీ. ఇది పళ్ళు కూడా చాలా మంచి లుక్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది, మంచి కలర్. ఇది మంచి డిజైన్స్. ఇవన్నీ విజయవాడ నుంచి తెప్పించాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అసలైన శారీస్ మొదలయ్యాయి. ఇవన్నీ టై అండ్ డై శారీస్. ఫస్ట్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తారు, అక్కడ కవర్ కట్టి, తర్వాత ఇక్కడ కవర్ కట్టి ఈ క్రీమ్ కలర్ మిక్స్ చేస్తారు. ఇవన్నీ అయిపోయి ఆరిపోయాక తర్వాత మళ్ళీ బెడ్ మీద పెట్టేసుకుని ఇవి ఈ ఫ్లవర్స్ది పెడతారండి. తర్వాత ఈ ఆరెంజ్ కలర్ది ఆరిపోయాక మళ్ళీ గ్రీన్ కలర్ వేస్తారు. ఇక్కడేమో మళ్ళీ ఈ బ్లాక్స్ వేరు, ఈ బార్డర్ డిజైన్ వేరు. మళ్ళీ ఈ బ్లాక్స్కి 2 times వర్క్ చేస్తారు, ఇది మళ్ళీ 3rd time వర్క్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ టై అండ్ డై ఇక్కడ చూడమ్మా, నేను చెప్పే చోట చూడు. ఈ టై అండ్ డై దానికి దీని ప్రకారంగా మళ్ళీ చూస్తారు అనమాట. ఇన్నిసార్లు ఉంటుంది వర్క్. దాని గురించనే ఇది 1400, 1500, ఇప్పుడు విజయవాడలో 1800 కూడా పలుకుతూ ఉన్నాయి శారీస్.
వసుంధర కాటన్ అంటారు, దానికి మించిన శారీస్ ఇవి. ఇది పళ్ళు వచ్చేసి ఇది. తర్వాత తర్వాత వచ్చేసి శారీ ఇలా వచ్చింది అనమాట. ఇంకా అన్నీ ఇలా ఓపెన్ చేయలేము, అన్నీ ఇలా ఓపెన్ చేస్తే గంజి పోతుంది, అప్పుడు లుక్కే సరిగ్గా ఉంటుంది. ఏ కాటన్ శారీ అయినా కూడా, కొత్త చీరలు ఎప్పుడైనా కూడా ఎక్కువ ఓపెన్ చేయకూడదు. ఇది శారీ బ్లౌజ్కి కింద బార్డర్ అండి, హ్యాండ్స్కి ఇదంతా ఆల్ ఓవర్ బ్లౌజ్. చాలా బాగుంటుంది, ఫీల్ గుడ్. క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అంత జూమ్లో చూపించకమ్మా, కొంచెం చూపించు అంతే. ఇది చాలా ఫీల్ గుడ్ అండి. ఆ తర్వాత నేను తీసే లోపల పాస్లో పెట్టచ్చు. చూడు, ఇది పళ్ళు, ఎక్సలెంట్ పళ్ళు. బ్లాక్ కలర్ వచ్చింది, ఇది లైట్ గ్రీన్ కలర్ వచ్చింది, పిస్తా కలర్. ఈ బ్లాక్స్ డిజైన్స్ చూడండి, ఎక్సలెంట్ డిజైన్స్. ఈ డిజైన్స్ యాక్చువల్గా నేను తిప్పించినట్టున్నాను శారీని. దీనికి గంజి కూడా అవసరం లేదు, లైట్గా గంజి వేసుకుని మనం పెట్టుకుంటే చాలు, ఐరన్ కూడా అవసరం లేదండి దీనికి. బ్లౌజ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. బార్డర్ ఏమో ప్లెయిన్గా ఇచ్చాడు శారీ కలరు, తర్వాత అంతా షిబోరి టై అండ్ ఇది ఇచ్చాడు. ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ కలర్ బ్లౌజ్, చాలా బాగుంది. అదే టైప్లో ఇంకొక శారీ అండి ఇది. ఇది శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇది కూడా ప్రింట్ చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ ఏమో కొంచెం టిష్యూ టైప్ ఇచ్చాడండి, మళ్ళీ ఈ షిబోరి టైప్ ఇచ్చాడు. అంతా చాలా మంచి కలర్ దీనికి, ఈ శారీకి. ఈ టైపు చాలా మంచి పేరు వచ్చిన శారీస్ ఇవి. తర్వాత వచ్చేసి ఆ టైప్లోనే టై అండ్ డై, ఇది టై అండ్ డై అండ్ షిబోరి బాందిని కూడా వేసాడు. ఇదండి పళ్ళు, ఇది ఆల్ ఓవర్ శారీ అంతా. ఇదంతా చూపించావా శారీ అంతా? బ్లౌజ్ ఇది. ఇప్పుడు ఓన్లీ కాటన్లో మళ్ళీ అది టై అండ్ డై షిబోరి అవంతా లేకుండా ప్లెయిన్గా ఇచ్చేసాడు దీనికి. తర్వాత వచ్చేసి ఇంకొక శారీ. ఈ శారీకి కూడా ఇది ఏం కలర్ అంటారు, ఉల్లిపొట్టు రంగు గ్రీన్ అండ్ ఎల్లో షిబోరి, మళ్ళా కిందేమో బార్డర్కి అది బ్లాక్ ప్రింట్, తర్వాత బార్డర్, తర్వాత మళ్ళీ షిబోరి. ఈ బ్లాక్ ప్రింటింగ్ ఎంత బాగుంది చూడండి ఇది. దీనికి కూడా బ్లౌజ్ ఎక్సలెంట్గా ఇచ్చాండి. ఈ కలర్ శారీకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొకటి గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ. నేను ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాను నేను ఇందులో. ఇది కూడా చాలా బాగుందండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది ఇచ్చాడు. అండ్ వన్ మోర్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. దీనికి అదేనండి, ఇది బ్లాక్ ప్రింటింగ్లో టై అండ్ డైలో ఏ శారీకి అదే లుక్ వస్తుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా. ఇది బ్లౌజ్. ఇది కూడా మామూలుగా ప్రింటెడే. ఇంకా ఈ కలర్కి కాంబినేషన్ సూపర్గా అదిరిపోయింది అసలు. 1 మీటర్ పళ్ళు ఉంటుందండి ఏ శారీకైనా. ఇంకొకటి నాకు ఎక్సలెంట్ కలర్, నాకు నచ్చిన కలర్ అండి ఇది. ఎవరు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుందో ఇదైతే, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది.
శారీ అంతా ఇది. పళ్ళు ఇలా వచ్చింది, ఇంకా నెమళ్ళు వచ్చాయి. ఏదైనా చిన్న చిన్న వర్క్ కూడా వేసుకోవచ్చు, పెయింటింగ్ ఇంకా అది చిప్స్ కూడా అట్లా పెట్టుకోవచ్చు కొంతమంది, ఇంకా హైలైట్ చేసుకోవాలనుకుంటే. బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి, హైలైట్గా ఉంది బ్లౌజ్. ఈ షిబోరి వచ్చి ప్లెయిన్ వచ్చి ఇక్కడ బ్లాక్ ప్రింటింగ్ వచ్చేసరికి చాలా బాగుంది. చిన్న చిన్న బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు దానికి. ఓకే అండి, ఇవ్వండి కాటన్ శారీస్ ఈరోజు మనం చూపించే శారీస్. మళ్ళీ మరో శారీస్తో వేరే సెట్స్తో చూడీదార్స్ అవన్నీ పెట్టుకుని ఇంకొక వీడియో చేద్దాం. అంతవరకు బై బై. ఇంకా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.